ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఈ సిలిండర్ మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ కార్డు ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే ఈ కార్డు లేని వారికి సిలిండర్ అయితే ఇవ్వమని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే ఆ కార్డు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వారికి మాత్రమే. ఇక్కడ తెలంగాణలో ఇటీవల నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారులు ఎంపికపై అయితే పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపినట్లు సమాచారము. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని అనేది వర్తింపజేయాలని చెప్పేసి సూచించడం అయితే తెలుస్తుంది. సో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల యొక్క బయోమెట్రిక్ తీసుకోవాలని చెప్పేసి నిబంధన అయితే ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. అయితే రేషన్ కార్డులు లేని వారికి అర్హులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారని, సో కొత్త కార్డులు వచ్చిన తర్వాత వారికి కూడా ఈ పథకం ద్వారా వర్తింపజేసే ఆలోచనలు అయితే ఉన్నట్లు కూడా సమాచారం. సో సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఇవాళ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. సో అయితే ఈ అంశంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి. సో రేషన్ కార్డుల యొక్క సంఖ్య చూసుకున్నట్లయితే 89.98 లక్షలు అయితే ఉన్నాయి. సో గివ్ ఇట్ అప్లో భాగంగా 4.2 లక్షల మంది రాయితీని వదులుతున్నారు. అలాగే వీరిని మినహాయిస్తే కనుక 85.79 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఈ 500 రూపాయలకు సిలిండర్ పొందాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్ అనేది ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే మీకు ఎవరైనా రేషన్ కార్డు మీరు అప్లై చేసుకున్న వారు ఉంటే కనుక అలాంటి వాళ్లకు రేషన్ కార్డు తప్పనిసరిగా ఉంటేనే మేము సిలిండర్ ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఒక టోకన్స్ అనేది ఇస్తున్నారండి. అయితే ఈ 500 రూపాయలకు సంబంధించి సిలిండర్ అయితే మీరు పొందే విధంగా అర్హులు అని చెప్పేసి ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకను ఉంటేనే మీకు సిలిండర్ అయితే ఇస్తారు. ఆ టోకెన్ లేకపోతే సిలిండర్ అనేది ఇవ్వరు. అయితే ఈ టోకెన్ అనేది మీరు మీ ఇళ్ళకే వచ్చి అధికారులు ఎవరైతే ఈ గ్యాస్ ఏజెన్సీస్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.